దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గు ఫీల్ అవ్వడు. ఎందుకో చెప్తా. ఎందుకు సిగ్గు ఫీల్ అవ్వడంటే, తన దేవుడు ఎంతటి వాడో, ఎంతటి కార్యాలు చేయగలడో తను ఎరుగున్నాడు గనుక తనను అవమానపరిచే నలుగురి ముందు నవ్వుకుంటాడు. అవమానపరిచి నలుగురు నవ్వుకుంటే, నవ్వండ్రా నవ్వండి, మీ నవ్వులే నాకు కావాలి. ఈరోజు మీరు నవ్వే నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి చేస్తాడ్రా. మీ నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడన వేస్తాడు. అది పాట. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నిందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల పాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నవ్వకపోతే మనకి పువ్వులు ఏడ నుంచి వస్తాయి? దేవుడు దండ వేయాలిగా మెడలో. దండ వేయాలంటే పూలు కావాలగా. ఆ పూలే ఆ నవ్వులు. ఎగతాళిగా అపహాస్యం చేసి, హేళన చేసి, తృణీకరించి, నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి. ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయన. ఇది నీకు అర్థమైంది దేవుణ్ణి తెలుసుకుంటే. తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు తెలుసుకో, ఇకనన్నా తెలుసుకో. అందుకే అంటున్నాడు, నేను చెరసాల పాలైన ఫీల్ అవ్వను. నలుగురు నన్ను కొట్టి తిట్టి రాళ్ళు కొట్టి నా వస్త్రాలు లాక్కుపోయి నన్ను దిగంబరిగా చేసినా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నవాడు, శాశ్వతమైన ఘనతను, అక్షయమైన ఘనతను నాకు ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన్ని నేను ఎరుగుదును. నవ్వండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు. ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు గారు. అన్ని అవమానాలు పడిన పౌలుకి ఈ 1900 సంవత్సరాలుగా దేవుడు ఘనత ఇస్తానే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధ పౌలు అని ఆయన గురించి ఎంత సన్మానించి మాట్లాడతారు. దేవుడు తన పరిశుద్ధులకి ఇచ్చిన గౌరవం చూడు. నీతి కిరీటం దర్శించిన పరిశుద్ధ పౌలు. అబ్బా, ఆనాడు నా దేవుని నిమిత్తం సిగ్గును అవమానమును లక్ష్య పెట్టక అన్నిటినీ ఆనందంతో సహించి విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు మహనీయునికి దేవుడిచ్చిన ఘనత అక్షయమైనది. అది ఇక్కడ ఉంది, రేపు అక్కడ కూడా ఉంది. అక్కడ ఉంది. మరి మనం పోయి మనం ఆగుతాం. అయింది ఇక రేపు యేసయ్య రాకముందు పరదైసుకు పోతే గొడవ అక్కడ. పౌలు గారు ఎక్కడ అని చూడకుండా ఆగుతామా? నా దేవుడిచ్చే ఘనత అలా ఉంటుంది. నవ్వనిచ్చి నవ్వేవాళ్ళని, నవ్వనిచ్చి ఎగతాళి చేసేవాళ్ళని చేయనిచ్చి ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతులన్నీ వంకర్లు పోతాయి, మన తల పైకెత్తబడిద్ది. నవ్వే మూతులన్నీ వంకర్లు పోతాయి.
హేళన చేసి అపహాస్యం చేసే మొఖాలన్నీ చిన్నపోతాయి. అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడు ఎత్తుతాడులే, నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు, నేనున్నా నీకు అంటాడు ఆయన. ఎందుకు తల దించావు? నేనున్నా నీకు, తలెత్తో తలెత్తో నిన్నన్న తలలో దించాలి, నేను హేళన చేసిన తలలో దించాలి, తల వంచాలి, నేను నీకు తోడలే అంటాడు. కొద్దిగా ఓపిక పట్టాలంతే మనం. ఏ అవమానం నీకెదురైనా నాకెదురైనా, ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి. అలా చేసే దేవుడు నా దేవుడని నువ్వు ఎరగాలి. ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు, నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు, ఏడుస్తుండొచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు, వాళ్ళని గురించి నలుగురు అంటున్న మాటల్ని బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు, నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, సిగ్గు ఫీల్ అవ్వద్దు. నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు. భవిష్యత్తులో చాలా తొందరలో చూడబోతున్నావు. చేస్తాడు. ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను నల్లగొట్టాలి, ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను మెత్తన చేయాలి, ఆ అవమానాలు నీ పిల్లల్ని దీనుల్ని చేయాలి, ఆ హేళనలన్నీ నీ పిల్లల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావాలి. రాని దేవుడిని చేయని ఒక్కటే, ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే, నా దేవుడిని నేను ఎరుగుతున్నాను చెప్పు. రెండో శృతి ఏం చెప్పొద్దు, నా ప్రభు నాకు తెలుసు, ఆయన ఏందో నాకు తెలుసు, నా దేవుడు నాకు తెలుసు. ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు గొడ్రాలివి, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. నువ్వు వ్యాధిగ్రస్తుడు, ఏంది నీ పరిస్థితి? నా దేవుడు నాకు తెలుసు. కేసుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. అప్పుల పాలయ్యావు, ఏంది నీ బతుకు? నా దేవుడు నాకు తెలుసు. నేను ఆయన ఎరుగుదును. ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు. చేస్తాడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచా, సిగ్గుపరచడు. ఆయన్ని నమ్మి అడిగేశా, మునగనీయడు. ఆయన్ని నమ్మి అడిగేశా, పేతురు నడుస్తావా? నడు అంటే అడిగేశాడు, నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వదిలాడా ప్రభు? పరిగెత్తుకుంటూ వచ్చి పేతురుని బట్టి నిలబెట్టి, చిరునవ్వున అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డా? ఎందుకు పరిగెత్తి వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి? నా యేసయ్య, అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు, నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు, నా మాట విని ముందుకు వచ్చాడు. ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు, కానీ నన్నే కాకేశాడుగా. కాబట్టి నా మాట నమ్మి అడిగేసినోడిని నేను ఎట్టు వదిలిపెడతాను? నేను వదలను, మునిగిపోనివ్వను. అట్లా ఆయన మాట విని ఈరోజు నువ్వు అడిగేస్తున్నావు. ఆయన మాట విని మారు మనసు పొందావు, ఆయన మాట విని బాప్తిస్మం పొందావు, ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు. ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు. ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు? ఆయన మాట విని నువ్వు నీళ్ళలోకి దిగావని తెలీదు? ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావని తెలీదు? అందుకే చెప్తున్నా, నిన్ను ఆయన మునగనీయడు. జనం అంటారు అయిపోయాడు, మునిగిపోయాడు, మొత్తం అప్పులో మునిగిపోయాడు, లేదా రోగాల్లో మునిగిపోయాడు, సమస్యల్లో మునిగిపోయాడు, కేసులో మునిగిపోయాడు, అందులో మునిగిపోయాడు, ఇందులో మునిగిపోయాడు. సమస్యలు నా చుట్టుముట్టినప్పుడు నన్ను కూడా అంత మునిగిపోయాడు. ఏంద్ర మునిగేది? నీ బొంద ఏంద్ర మునిగేది? నా ప్రభు బలమైన హస్తము నాకు తోడుగా ఉంది. వీడి భార్య అట్ట చేసిందిరా, వీడు ఎందుకు బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదురా. వాడి భార్య అట్ట చేసింది, మరి సత్తాడు కదరా. ఇంకొకటి అయితే వీడు సాగలేదు ఏంది? వాడి భార్య అట్ట చేస్తే చావడు. వాడు యేసుప్రభుని తెలుసుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాడు. చచ్చేవాళ్ళు చేస్తారు, వాడెందుకు చావాలి? వాడిని చావనివ్వడు. ఈ అమ్మాయి భర్త ఎట్లా చేశాడు, వాడు అంత ఇది అది ఎందుకు బతుకుతుందో? పిల్లలు ఎట్లా ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు? నేను చెప్తున్నాను బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుతో నలుగుతున్నా, నువ్వు దేవుణ్ణి ఎరిగుంటే సిగ్గును గెలవగలుగుతావు. ఒకవేళ నువ్వు అనవసరంగా నువ్వు దరిద్ర పనులు చేసుకొని దరిద్రం తెచ్చుకొని పడ్డ బాధలైనా సరే, ఇప్పుడు దావీదు ఉన్నాడు, సింపుల్.
ఈజీగా మనకి అర్థమైద్ది. చక్కగా గొర్రెలు కాసేవాడిని సింహాసనం ఎక్కించాడు, రాజుని చేశాడు. రాజు అయిన తర్వాత డబ్బు వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, పొగడ్తలు వచ్చినాయి, ఘనతలు వచ్చినాయి, గుర్తింపులు వచ్చినాయి, భజనలు వచ్చినాయి. చాలామంది ఇవన్నీ కావాలని కోరుకుంటారు, వస్తే అయిపోతారు. అందుకే దేవుడు ఇయ్యంది. నాకీ నాయన, నాకీ నాయన, నాకీ నాయన, నాకీ నాయన, నాకీ నాయన, ఏం నాయన నీకి నాకి ఒకటే గొడవ. మోకాళ్ళు వేసిన కానీ నన్ను దీవించో, నన్ను ఆశీర్వదించో, నన్ను పైకి లేపో, నన్ను కింద పడేయో అని. దేవుడు నమ్మదగిన వాడు. చాలా ప్రార్థనలకు జవాబు ఈడు పిచ్చి మహారాజు. మన మంచికే ఇవి అడిగిన వాటికి జవాబులు ఇచ్చామంటే పోతాం, ఇచ్చాడంటే పోతాం. ఎంత కావాలో అంతే ఇస్తాడు. చాలామంది డబ్బు లేనప్పుడు దీనంగా ఉన్నారు, డబ్బు వచ్చినాక నాశనం అయ్యారండి. డబ్బు రాకముందు ప్రార్థనా పరులుగా ఉన్నారు, దేవుని సన్నిధిని గౌరవించారు, ఎప్పుడు దేవుని మహిమపరిచేవాళ్ళు. డబ్బు వచ్చిన తర్వాత మొత్తం అది మానుకున్నారు. చాలామంది దీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి చాలా విధేయత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవుని చిత్తం నెరవేర్చారు. కానీ వాళ్ళకు ఘనత, గుర్తింపు, గౌరవం, సమృద్ధి వచ్చి బాధ అనేది తొలగిపోయిన తర్వాత వారు అనుభవాలన్నీ పోగొట్టుకున్నారు. మరి మనల్ని దేవునికి దూరం చేసే సౌండ్ మనకు అవసరమా? సౌండ్ అంటే అర్థమైందా? సంపద. కాబట్టి ఏమడుగుతావు? అయ్యా ఒకడికి చేయి చాపే పరిస్థితి రానియొద్దు, అలాగని కాలు ఎగరేసే బిల్డప్ కూడా నాకు వద్దు. స్తోత్రం. ఏంది? నీ ఎదుట నేను దీనంగా బ్రతకడానికి నీకు నాకున్న అనుబంధం తెగిపోకుండా ఆ బ్యాలెన్స్ నువ్వే చేయి. నాకు ఎంత చేయాలో నువ్వు చేయి. ఒకవేళ నాకు ఇచ్చిన అది 10 మందికి ఇచ్చేటువంటి ఆ ప్రేమ గల మనస్సు నాకి, ధనము నాకు ఇచ్చిన దాన్ని ప్రేమించకుండా నలుగురికి దాన్ని సాయం చేసే మనస్సు నాకు అయ్యా. అవసరానికి మించిన ఐశ్వర్యం నాకొద్దు. చూడండి, గొర్రెలు కాసేటప్పుడు ఎట్టున్నాడు? ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు. కదిలితే ఇక తంత్రి వాయిద్యం తీసుకోవటం, పాటలు పాడటమే. ఎవరు? అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు రాజు అయిపోయాడు ఇశ్రాయేలుకి. ఇప్పుడు ఇక ఆయన వాయించడం కాదు, చుట్టూ వాయించే వాళ్ళు తయారయ్యారు. ఆనాడు ఎండకెండి వానకు తడిసి గొర్రెలను ఇష్టం తోలుకుంటా అనుభవం అది. అప్పుడే ఎనీ టైం దేవుడే. ఇప్పుడు రాజు అయ్యాడు, పక్కన చేరి ఇసిరేవాళ్ళు ఉన్నారు. ఇక ఇష్టం తోలే పని లేదు, ఈయనకి ఇసిరేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడుగేస్తే చాలు, ఆహా రాజు వెడలే రవి తేజములరా కానీ పాడతారే, అట్లా ఆయన బయలుదేరితే అడుగేస్తే చాలు, అబ్బా ఆహా ఓహో అని బ్రహ్మరథం పట్టేవాళ్ళు, జేజేలు కొట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, గణపరిచేవాళ్ళు, గుర్తించేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు. మస్తు సరుకు చేరింది. కుటుంబ సభ్యులు కూడా బెండ్ అయిపోయారు. రాజు కదా, అసలు ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు. లెక్క ప్రకారం ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు కదా. ఊరు మొత్తం గొప్పోడు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు దగ్గర పెడితే వాడంతే అదోలేడు, మీకు తెలియదు ఎప్పుడు అంటారు. దేవునికి స్తోత్రం. ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు, కానీ ఇంటి వాళ్ళు కూడా బెండ్ అయ్యారు. రాజు అవునా? అన్నీ వచ్చినాయి, ఒకప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి. ఆ లేనప్పుడు బాగానే ఉన్నాడు, వచ్చిన తర్వాత బత్షెబా వచ్చింది. అవన్నీ వచ్చిన తర్వాత ఊరియా హత్య జరిగింది. చూడు ఎంత డేంజరు. ఆశీర్వదించు అంటామే కాదండి, ఆశీర్వాదం తట్టుకునే శక్తి కూడా కావాలి, లేకపోతే అట్ట అవుతాం. కొనుక్కొచ్చుకున్నాడు సమస్యని. కొనుక్కొచ్చుకున్నాడా? కదిలించి కొనుక్కొచ్చుకున్నాడు. దేవుని శాపం బయలుదేరింది. నువ్వు ఇలా చేసావు కనుక నీకు ఇది అని ఆ సింహాసనం మీద నుంచి సొంత కొడుకే రివర్స్ అయి తండ్రిని నెట్టేశాడు. రివర్స్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ. శత్రువులు అయిపోయారు కన్నవాళ్లే. సింహాసనం మీద నుండి తోసేశారు. తెలుసు దావీదుకి ఎందుకు జరిగిందో ఈ పరిస్థితి. తెలుసు దావీదుకి ఇది నా తప్పే, నా బుద్ధిహీనతే, నా మూర్ఖత్వమే, నా తొందరపాటు, నా తప్పుడు నిర్ణయం. ఓకే దేవా నువ్వు కరెక్టే అన్నాడు. దేవుని ఎరిగినోడు కదా, దేవుని ఎరిగినోడు తన తప్పును కూడా ఎరిగి ఉన్నాడు. తెలుసుకొని దేవుని నిందించలా. ఏమన్నాడో తెలుసా? దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, ఏ కల్మషం లేకుండా తీర్పు తీరుస్తావు, నీ తీర్పులన్నీ న్యాయములే ప్రభు.
నాకు ఈ గతి పట్టాల్సిందే, ఆ సింహాసనం పోవాల్సిందే, నేను కొండల పాలు కావాల్సిందే, అడవుల పాలు కావాల్సిందే. ఏం చేశాడో తెలుసా దావీదుకి? ఒక్కసారి మళ్ళా మరణ భయాన్ని, అరణ్యపు అనుభవాన్ని, కొండల అనుభవాన్ని మళ్ళా చూపించాడు. అంతకుముందు సౌలు జరిగినప్పుడు కొండల్లో, గుహల్లో, అడవుల్లో తిరిగాడే. ఈసారి సౌలు కాదు, సొంత కొడుకే. అప్పుడేమో మామ, ఇప్పుడేమో కొడుకు. అర్థమైంది? రాజు ఇప్పుడు రాజు కాదు, కొడుకు అబ్షాలోం రాజు. దావీదు తన పరివారంతో వెళ్తా ఉన్నాడు కొండల్లో పడి. షిమి అనేవాడు ఎదురుపడ్డాడు. షిమి అనేవాడు, ఇప్పుడు మనం ఏడ జిక్కుతామా, 4 మాటలు వేద్దామని రెడీగా కాసుకునే దౌర్భాగ్యులు ఉంటారు. నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళలో కూడా ఉంటారు ఈ టైప్ వాళ్ళు. ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడు అనుకో, ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు. ఆహా, ఏదో లేచింది వాడి మీద ధ్వజం, నేను కూడా ఒక రాయి వేయాలి అని. ఈ షిమిగాళ్ళు అనమాట వీళ్ళందరూ. గుంట నక్కల్లాగా పొంచి ఉంటారు. అందరు వేస్తున్నారుగా నాదొక రాయి అన్నట్టు. ఎట్లాంటి షిమిలు ఒకటి కాదు, 100 కాదు, 1000 వచ్చినా సరే దావీదుని ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. కానీ షిమిగాళ్ళు ఏం చేస్తారు? షిమిగాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు రాళ్ళు వేస్తారు, తర్వాత కాళ్ళు పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే నువ్వు కూడా ఎక్కడ చిక్కుతావా, 4 రాళ్ళు వేద్దామని షిమిగాళ్ళు నీకు కూడా ఉంటారు. ఇంటి పక్క ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బంధువర్గంలో ఉండొచ్చు, బజార్లో ఉండొచ్చు. షిమిగాళ్ళు. దావీదు బాధల్లో దావీదు వెళ్తుంటే చేసుకుని నేను ఎత్తికొచ్చి అల్లాడితే దావీదు పోతుంటే ఈడంటాడు వచ్చి, దుర్మార్గుడా, తగిన శాస్తి జరిగింది అని పాపం దావీదు చేయని దావీదు మీద వేసి మాట్లాడుతున్నాడు వాడు. దావీదు చేసిందే ఉరియా విషయంలో. ఈడంటాడు సౌలు నువ్వు అన్యాయం చేసావు, సౌలుకు నువ్వు ద్రోహం. వీడికి తెలియదు సరిగా అసలు ఏం జరిగిందో, వీడికి తెలియదు. ఈడు ఆఫ్ మైండోడు. ఈడొచ్చి అన్నీ మాట్లాడుతుంటాడు. ఈయన ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు. అసలు సమస్య ఏంటో తెలియదు. సమస్య ఉరియాతో వచ్చింది. ఏం లేదండి, ఉరియా భార్య ఆయనకి నచ్చింది, ఆమెను స్వాధీనం చేసుకోవడానికి ఆయన చంపించాడు. అది కేసు. ఈ కేసును వాడు అది ఎత్తకుండా నువ్వు సౌలుకు అన్యాయం చేసావు, సౌలుకు ద్రోహం చేసావు, సౌలు ఉసురు పోసుకున్నావు, అందుకే నాశనం అయిపోయావు. దావీదు వాడికి వెళ్ళి చూసారే, ఉసురు పోసుకుంది నిజమే కానీ సౌలుది కాదురా, ఉరియాదిరా. ఎవడురా వీడు, సబ్జెక్ట్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉసురు పోసుకున్నది నిజమే రా, అది ఊరి, అది సౌలుది కాదు. సౌలు నా ఉసురు పోసుకున్నాడు. సౌలు నా ఉసురు పోసుకున్నాడు రా. నేను అవంతున ప్రాణానికి తెగించిపోయి గొలియాతును కొడితే మేరబ్బు నాకు ఇక్కడ ఇంకొకటికి ఇచ్చాడు రా. తర్వాత ఇంకొక సాహసం చేసి మీకాలం చేసుకుంటే, ఆ మీకాలు నా కాలు అనుకుంటే నా మీకాలను తీసుకెళ్ళి ఇంకొకటికి పట్టం కట్టాడు రా. కొండల్లో, అడవుల్లో నన్ను నలిపెట్టి నలిపేద్దామని తిరిగాడు రా. తిండి తినలేదురా, నిద్రపోలేదురా సౌలు దెబ్బకి. సౌలు పోసుకుని నా ఉసురు, ఆ ఉసురు పోసుకొని ఆయన పోయాడు. ఈడవుడురా, నేను ఆయన ఉసురు పోసుకున్నాను అంటాడు ఈ సగం తెలిసినోడు. ఉసురు నిజమే కానీ అది ఊరి, అది సౌలుది కాదు. తెలుసు దావీదుకి. దావీదు ఏమన్నాడు తెలుసా? సగం మాట్లాడాడు, సబ్జెక్ట్ కరెక్టే, సగమే మాట్లాడాడు కానీ సంపూర్ణంగా మాట్లాడలేదు. జస్ట్ పర్సన్స్ మారిస్తే సరిపోయిద్దిరా. షిమి నువ్వు కరెక్టేరా, తిట్రా బాబు తిట్టు. దావీదుకున్న రోషానికి, దావీదుకున్న పరాక్రమానికి, దావీదుకున్న పౌరుషానికి ఒకే ఒక తనుతో మళ్ళీ లేవడాడు. స్తోత్రం. సరే దాకొద్దు. దావీదును పిచ్చిగా ప్రేమించే దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదు పక్షంగా ఒక్క చూపు చూస్తే షిమిగాడు నామరూపా లేకుండా పోతాడు. నాబాలు పోయినట్టు. నేను సహాయం చేయడానికి దావీదు ఎవడు అన్నాడంతే, ఒక్కటే మాట. దావీదు ఎవడో నేను సాయం చేయటానికి అని దావీదును అంత తేలిగ్గా మాట్లాడినందుకు తెల్లారేటప్పటికి తెచ్చాడు, చంపేశాడు దేవుడు. అది నాబాలు బతుకు, అట్టయ్యేది షిమి బతుకు. కానీ దేవుడేమల్లా. ఆడంతసేటు దావీదు మీద దుమ్మెత్తిపోసి నీ పాపం నిన్ను పట్టుకుంది, నీ కర్మగాలింది. ఈరోజు కొంతమంది నిన్ను అంటారు చూడు, చేసుకున్నావుగా అనుభవించు, చేసావుగా అనుభవించు, సావు నీ బతుకట్ట అయిపోయిందని తలా ఒక షిమీలు రాళ్ళు వేస్తుంటారు.
అర్థం చేసుకోరు, ఆదరించరు, ఓదార్చరు, ధైర్యపరచు, నిలబెట్టరు. రాళ్ళు. సెరూయా కుమారులు అంటే మేనల్లుళ్ళు ఉన్నారు, ఇద్దరు, ఏవాబు, అభిషై. మండిపోయింది వాళ్ళకి. రాజు అయిన నిన్ను, చచ్చిన కుక్క వంటి వాడైన వాడు ఇన్నేసి మాట్లాడంటే చూస్తాను, ఊరుకోగలవు, కానీ మా వల్ల కావటలేదు, నువ్వు అను, వాడిని చేరబోయి తల తీసి నీ పాదాల దగ్గర పెడతా అన్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? వేసేయండి అల్లా. ఆ కత్తి తిండ్రా, ఇందా నుంచి తెంపు లేకుండా వాగుతున్నాడు, కత్తిండ్రా, ఈండ్రా, ఈ సంగతి చెప్తా అల్లా. దావీదు ఏమన్నాడు తెలుసా? సెరూయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి? యెహోవా దావీదు శపింపుమని సెలవియ్యకపోతే నన్ను శపించి వాడు బ్రతకగలడా? దావీదును శపింపుమని యెహోవా సెలవిచ్చాడు. వానిని శపించనియండి, వాని తిట్టనియండి, దూషించనియండి, వాని ఆటంకపరచకండి. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయనకి ఇష్టమైన, ఆయనకి ప్రియమైన నన్ను వాడు తిడతంటే నా దేవుని జాలి మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది. నా దేవుని కనికరం మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిందంటే మళ్ళా నేను పోయి నా సింహాసనం మీద కూర్చుంటా. ఇప్పుడు తిట్టినోడు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు, ఊరుకోండ్రా అని, తిట్టని అనరా అన్నాడు. ఇప్పుడు ఇటు తిట్టేవాడు ఏం చేస్తున్నాడు? ఫ్రీగా దావీదుకి హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు నన్ను నిందించే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. తెలుసా అసలు రహస్యం? మనకేం చేస్తున్నారు వాళ్ళు? ఎస్. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు తెలుసా? 2 విధాలుగా. ఒకటి, ప్రజలలో మనం ఉండేటట్టు చేస్తున్నారు, ప్రజల హృదయాలు. రెండవది, ప్రభు హృదయం మన మీద కనికరం వచ్చేటట్టు చేస్తున్నారు. కనికరం రావాలి అంటే నింద మోయాలి. నింద మోసిన వాని మీద కనికరం వచ్చింది. కనికరం వచ్చిందంటే సింహాసనం ఖాయం. హల్లెలూయా. చూడు, మరి మనం మిస్ అయిన వాటిని వాళ్ళు కష్టపడి మనకు సాధించి పెడతారు. దీనికోసం వాళ్ళు తమ జీవితాన్ని పణంగా పెట్టి బలైపోయి. ఎందుకంటే నిందించిన వారి మీద కోపం వచ్చింది, నింద మోసిన వాడి మీద కనికరం వచ్చింది. చూడండి, మరి దేవుని కోపం వస్తే పోతారుగా. అయినా సరే పాపం వాళ్ళ జీవితాలు పోవటానికి పణంగా పెట్టి మరి మనల్ని తిట్టి మనల్ని దేవుని ఎదుట ఘనపరుస్తున్నారు. దేవుని కనికరం మన మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు. నేను చెప్పేది నిజం. అవగాహన రాహిత్యంతో మాట్లాడట్లా, వాక్య సారాంశమే మాట్లాడుతున్నాను. షిమీ దూషణలు దావీదుకు తరువాత భూషణలు.